నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. వెరీ వెరీ ఫైన్ అంటారా? రైట్. సో ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు. ఏంటి, ఏదైనా ప్లాన్ చేసుకుని ప్రతిరోజు ఇలా ఉంటారా, లేకపోతే అంటే వ్యాలంటైన్స్ స్పెషల్ అని మ్యాచింగ్ వేసుకుంటారు? అంటే వ్యాలంటైన్స్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి అలా వ్యాలంటైన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటారా మీరు? యా, ఆఫ్ కోర్స్. ఈ రోజు రోజ్ డే అని సార్ నాకు రోజ్ కూడా ఇచ్చారు. ఓ మై గాడ్, నిజమా? సో అంటే ఎక్కడి నుంచి తెప్పించే, ముందు నుంచి ప్లానింగ్ ఉందా ఏమన్నా, లేకపోతే కనుక ఇవన్నీ మీకెలా తెలుస్తుంది సార్? వ్యాలంటైన్స్ గురించి చెప్పుకోవాలంటే వ్యాలెన్స్ డే మీద కొన్ని దేశాల్లో అనుకూలంగా మాట్లాడతారు, కొన్ని దేశాల్లో ప్రతికూలంగా మాట్లాడతారు. అసలు వ్యాలంటైన్స్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి, అది కూడా మీకు. అసలు ఎవరు ఈ వ్యాలంటైన్ ఏంటనేది. వ్యాలంటైన్ అనేవారు 270 క్రీస్తుపురం, బిఫోర్ క్రీస్ట్, ఒక ప్రవక్త. ఆయన కొత్తగా ఒక బోధనలు ప్రారంభించాడు. అంటే ప్రేమతత్వం గురించి, ప్రేమికుల గురించి, ప్రేమ వివాహాల గురించి. దీన్ని వ్యతిరేకిస్తూ రోమ్లో ఆ వ్యతిరేకించినటువంటి క్లాడియస్ అనేటటువంటి కింగ్ ఆయనకి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఇలాంటి బోధనలు నువ్వు చేయకూడదని. కానీ విచిత్రంగా ఆ క్లాడియస్ తలక కూతురే ఆయన ప్రేమలో పడుతుంది, వాలంటైన్ ప్రేమ. ఇది గమనించిన క్లాడియస్ ఆయనకి ఫిబ్రవరి 14th హ్యాంగింగ్ చేస్తాడు, చచ్చిపోతాడు వాలంటైన్. ఇది జరిగినటువంటి విషయం ఒక 20 సంవత్సరాల తర్వాత గెలాషియస్ అనేటటువంటి ఒక ప్రవక్త దీన్ని ప్రేమికుల దినోత్సవంగా డిక్లేర్ చేస్తాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని మనం ప్రేమికుల దినోత్సవంగా చెప్పుకుంటున్నాం. జస్ట్ బ్రీఫ్ లోకి వెళ్తా అంటే ఇంచుమించు 2000 సంవత్సరాల పైచిలకి ఇదంతా, 2600-2700 సంవత్సరాల పైచిలకి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రేమతత్వం, ప్రేమ అన్నది తల్లి పిల్లల మధ్య, తండ్రి పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అందరి మధ్య ఉండేది కూడా ప్రేమే. ఈ ప్రేమకు అర్థం ఉంటుంది, ఎందుకంటే రిలేషన్ ఉంది కాబట్టి. కానీ స్నేహితుల మధ్య ఉండే ప్రేమకు, అలాగే ఒక స్త్రీ పురుషుడికి మధ్య ఉండే ప్రేమకు ఇది ఒక కెమికల్ బాండింగ్ ఉండాలి. అదే భగవంతుడి తాలూకా గొప్ప విషయం. అదే ప్రేమ. ఆ ప్రేమకి చిహ్నం ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఒకళ్ళకొకళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుని ప్రేమతో తీర్చిదిద్దుకోవాలి అన్నది ప్రేమతత్వాన్ని నేర్పే వ్యాలంటైన్స్ డే తాలూకా ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని రకరకాలుగా అర్థం చేసుకుని ఈరోజు బార్లకు వెళ్తాం, పబ్బులకు వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, లేకపోతే డ్రింక్ చేస్తాం, ఇంకో చేస్తాం అనుకునే దాన్ని సైడ్ ట్రాక్ చేసి రాంగ్ యాంగిల్లో మాట్లాడుకుంటున్నారు. ఇది తప్పుడుగా కొంతమంది. దీని తలకి విశిష్టత ఇది చరిత్రలో. సో దీన్ని కొన్ని దేశాల్లో వారం రోజులు చేసుకుంటారు, 10 రోజులు చేసుకుంటారు, 14th వరకు చేసుకుంటారు. 14th తర్వాత కూడా మరో 3 days జరుగుతుంది. మీరు ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకోవాలి? ప్రతిరోజు. ఓకే. సో ఇంకా డిఫరెంట్ గా ఇప్పుడు రోజెస్ ఇచ్చి ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు మీకు? లైఫ్ లాంగ్ నేను ఇంకొంచెం హ్యాపీగా చూసుకుంటానని చెప్పారు. రైట్. అయితే మీరు ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ప్రేమ, మనస్తత్వం కలవాలి, అలాగే ఇంకేంటి, ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ ఉండాలి, ఇవన్నీ మీ ప్రీవియస్ లైఫ్ లో ప్రీవియస్ వైఫ్ తో లేదని అంటారా? ఎస్, అందుకే కదా ఇది నాకు ఒక ఫైర్ బ్రాండ్ లా ఎదిగాను రాష్ట్రంలో. పాలిటిక్స్ లో కూడా స్ట్రైట్ గా, ముక్కుసూటిగా ఏదైనా ప్రశ్నించడం, మాట్లాడటం, ఎంతటి వ్యక్తి అయినా సరే ఎదుర్కొని మాట్లాడటం అనే ఒక తత్వాన్ని అలవాటు చేసుకున్నాను నేను చిన్నప్పటి నుంచి, విద్యార్థి రాజకీయాల నుంచి కూడా. అలాగే ఉద్యమాలు, నా 25 సంవత్సరాల పొలిటికల్ లైఫ్ లో 18 years అపోజిషన్ రోలే చేశాను. అపోజిషన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చిత్తడి స్వాంప్ ప్లాంట్స్ గురించి, రైతుల గురించి, అలాగే మత్స్యకారుల గురించి ఉద్యమాలు చేసి కేసులు పడి జైలు జీవితం కూడా అనిపించాను 62 రోజులు. బయట ఇంత ఫెరోషియస్ గా ఉన్న నా పరిస్థితి, ఒక ప్రేమను కోల్పోయాను, అభిమానాన్ని కోల్పోయాను, సంతోషంగా ఉండే జీవితాన్ని కోల్పోయాను. ఎంతసేపు ఈర్ష్య, అసూయ, ద్వేషం, అలాగే ఆధిపత్య పోరు, ఇలాంటి మధ్య ఇంట్లో ఇది ఆధిపత్య పోరు మధ్య నలిగిపోయాను. అయినా కుటుంబం కదా, పిల్లలు, కుటుంబం నడిపించుకొని ముందుకెళ్ళాలి, మనమే తగ్గాలి. 4 మెట్లు దిగైనా సరే కుటుంబ వ్యవహారం కోసం, ఫ్యామిలీ కోసం మనం తగ్గాల్సిందే అని తగ్గే ఉన్నాను. కానీ మరి అలా పరిస్థితులు ఉండలేదు, చేజారే. మరి నా వైఫ్ బయట పెట్టి మరీ కంపు చేసి అధిష్టానం వరకు తీసుకెళ్లి, ప్రజల వద్దకు తీసుకెళ్లి, కార్యకర్తల ముందు పెట్టి ఇద్దరు జీవితాల గురించి మాట్లాడి. ఇదే అడుగుతున్నాను మిమ్మల్ని. అయితే మీరు ప్రజా ప్రతినిధిగా కంటే కూడా
దువ్వెల మాదిరితో ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఇది మీకు బాధాకరంగా అనిపిస్తుందా, ఆనందంగా అనిపిస్తుందా? ప్రజాప్రతినిధిగా మీరు అన్నట్టు పాలిటిక్స్ లో మనం ఉండేటప్పుడు అందరూ మనకి ఇష్టపడాలని ఏం లేదు. కొంత సెక్షనే మనకి లైక్ చేస్తారు. ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లైక్ చేస్తారు. అది మీ ఏరియాలో మా వాళ్ళకి ఏరియాలో తెలుసు కాబట్టి స్టేట్ లో కూడా వాళ్ళు- కొంతమంది ఆ యాంగిల్లో ఉండే వాళ్ళకి, ఆ రంగంలో ఉండే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. అన్ని రంగాల వాళ్ళకి పాలిటిక్స్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అవసరం వాళ్ళ దృష్టి కూడా పెట్టరు. వ్యాపార రంగాల్లో చాలా మంది విద్యార్థులు, చాలా మంది మహిళలు, చాలా మంది పాలిటిక్స్ గురించి పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు. సో మా వర్క్, నేను పొలిటికల్ లో ఉన్నాను కాబట్టి ఆ రంగం వరకే నేను కొంత తెలిసిన వ్యక్తిని. ఎప్పుడైతే మేము డెసిషన్స్ తీసుకున్నామో అనుకోకుండా మా స్థితి మారింది. హ్మ్. ఇంకా ఎక్కువ పాపులారిటీ పెరిగిందా? పాపులారిటీ అనుకోవాలి, మంచి అయినా చెడైనా 10 మందికి మనం ఎప్పుడైతే కానీ అది మీ పరిచయం రాజకీయ అవుతాము. జీవితం మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని అనుకోవచ్చు కదా. ఏం తప్పు చేశామని రాజకీయ జీవితం మీద ఇంపాక్ట్ వస్తుంది? రాజకీయానికి వ్యక్తిగత విషయానికి సంబంధం ఏంటి? ప్రతి కానీ ఒక్కరికి వ్యక్తిగతంగా ఎలా ఉంటారో అదే కదా ఎక్కువగా ప్రతి కన్సిడర్ ఒక్కరికి చేస్తారు. ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. అయితే రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఏ రంగంలో ఎలా ఉన్నా ఎవడు పట్టించుకోడు. కానీ రాజకీయ రంగంలో ఒక కారణం ఒకటి ఉండాలి. మన పర్సనల్ లైఫ్ కూడా ప్రజలు గమనిస్తారు. ఎగ్జాక్ట్లీ. మన పర్సనల్ లైఫ్ ను కూడా వాళ్ళొక, ఎందుకు మనం ఇలా ఉండకూడదు, మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలని, మనల్ని రోల్ మోడల్ గా చేసుకోవాలని చాలా మంది ఉంటారు. ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆలోచించే దానిలో పాలిటిక్స్ కి ఉన్నటువంటి ఒక వైవిధ్యమైనటువంటి సందర్భం ఇది. కాబట్టి పాలిటిక్స్ లో ఉండే వ్యక్తి పర్సనల్ ఇష్యూస్ కూడా ప్రజలు తీసుకుంటారనడానికి మీరు అన్నట్టుగానే. అందుకే నేను ఈ విషయం దాచిపెట్టలా. Hmm. నా కుటుంబ వ్యవహారంలో జరిగినటువంటి విషయాలన్నీ ప్రజలకు తెలుసు. తెలియని వాళ్ళకి చెప్పడం ద్వారా కొంత అర్థమైంది మీడియా ద్వారా. మరి మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా మేమేం ప్రజల ముందు దాచిపెట్టలా. స్పష్టంగా చెప్పాను, ట్రాన్స్పరెంట్గా చెప్పాను. మాదిరి ఎవరో నాకు తెలియదు, Hmm. నేను అనేస్తే క్లోజ్, మ్యాటర్ క్లోజ్. ఆ శ్రీనివాస్ ఎవరో మాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని తను అనేస్తే క్లోజ్. అలా చేయలేదు. మరి ఎందుకు అందరు చేయలేదు? చేసేది అదే కదా. అది ఎందుకు చేయలేదు? అందరు అన్ని Different గా రంగాల్లో ఉండాలి. ఉండేవాళ్ళు ఎన్నో చేస్తారు. వాళ్ళ మచ్చలు వాళ్ళకి చాలా ఉంటాయి, బయట పెట్టరు, Hmm. రహస్యంగా ఉంటారు. నేను షర్ట్ ఇప్పాను కాబట్టి నా మచ్చలన్నీ చూసి చాలా మంది కామెంట్ చేస్తారు, ఇలా ఉండొచ్చా, ఇలా చెయ్యొచ్చా, ఏం సందేశం ఇస్తున్నావు. ఎస్, నా జీవితంలో జరిగినటువంటి పరిణామాల వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ తీసుకున్నటువంటి నిర్ణయంలో మా తాలూకా అభిప్రాయం ఇది అని స్పష్టంగా జనంకి చెప్పాను. మా ఇద్దరు తాలూకా తీసుకున్న నిర్ణయంలో కొన్ని నష్టాలు జరగకూడదు. ఏంటంటే, నెంబర్ 1, మాకున్నటువంటి పిల్లలు 5గురిని కూడా మా పంచ ప్రాణాలుగా చూసుకొని వాళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయి చేసి వివాహాలు చేసి అన్ని రకాలైన భరోసాలు కలిగిచ్చే విధంగా నెంబర్ 1 డెసిషన్. నెంబర్ 2, పబ్లిక్. పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితాన్ని కూడా ఒక కంటికి రెప్పలా కాపాడుకుంటా. నా ఊపిరే ప్రజలు, నా ఊపిరే రాజకీయం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఉండాలి. స్పష్టంగా ప్రజలకు ఏదైతే చెప్పామో అదే ప్రజల దగ్గర మనం మన్నన పొందాలి. ప్రజల దగ్గర రహస్యం ఉంచడం వల్ల వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోవచ్చు. వాస్తవం చెప్పటం వల్ల ప్రజలు తలుచుకుంటే ఆ వాస్తవాల్ని విన్న తర్వాత